ఓటు ఆవశ్యకతను తెలిపే గోడపత్రికను నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్లో నంద్యాల జిల్లాలో కొత్తగా నమోదు చేసుకున్న యువ ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో 100% ఓటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన కోరారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మీడియా పాత్ర, పెయిడ్ న్యూస్, పత్రికల్లో ప్రకటనలు, స్థానిక కేబుల్ ఛానళ్ల ప్రసారాల్లో రాజకీయ ప్రకటనలు మొదలైన అంశాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులకు నంద్యాల జిల్లా కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పాత్రికేయులు ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేయడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సహకరించాలన్నారు. ఒక వ్యక్తిని పొగుడుతూ ఒకే వార్త ఒకేలా అన్ని పత్రికల్లో ప్రచురితమైతే పెయిడ్ న్యూస్ కింద లెక్కకట్టి పోటీ చేసే అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామన్నారు. సంబంధిత పబ్లిషర్లకు కూడా నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. కేబుల్ ఛానళ్లలో ప్రసారమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికల సమర్థ నిర్వహణకు సూక్ష్మస్థాయి ప్రణాళికతో పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు చెప్పారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశామని, 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. కోడ్ అమలులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 4,90,00,000 రూపాయలు విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును సంబంధిత వ్యక్తులు సరైన ఆధారాలతో వస్తే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ద్వారా తిరిగి చెల్లింపులు చేస్తున్నట్లు వివరించారు. కోడ్ ఉల్లంఘనలో భాగంగా 22 మంది వాలంటీర్లను తొలగించడంతో పాటు కేసు నమోదు చేశామని చెప్పారు. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని తొలగించామని, ఒక టీచర్ను సస్పెండ్ చేశామని, 47 మంది రెగ్యులర్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని వివరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. అశేష జనవాహిని మధ్య శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు 6 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం కనుల పండువగా జరిగింది. వేలాది మంది కన్నడ భక్తజనంతో శ్రీశైలం ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. భ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా, మల్లికార్జున స్వామివారిని తమ అల్లుడిగా కొలిచే కన్నడిగులు వేలాది మంది రథోత్సవంలో పాల్గొన్నారు. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో శ్రీశైలం పురవీధులు మారుమోగాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ పఠనం నిర్వహించారు. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప మహనీయుడని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఆయన అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. చదువులేని వారికి కూడా ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ అంబేద్కర్కే దక్కుతుందన్నారు. అత్యవసర పోలీసు సేవల కోసం 08514222509 నంబర్కు డయల్ చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె రఘువీర్ రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటూ సత్వరం పోలీసు సేవలు అందిస్తారని వివరించారు. జిల్లాలో ఎక్కడైనా మట్కా, జూదం, క్రికెట్ బెట్టింగ్, మరే ఇతర నేరాల గురించి అయినా ఆ నంబర్కు సమాచారం అందిస్తే సమాచారాన్ని వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని పోలీస్ సూపరింటెండెంట్ కోరారు.